ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో 8వ అవతారము శ్రీకృష్ణుడు. కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజా మందిరంను శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటంలకు పసుపు, కుంకుమ, గంధము, తులసిమాల, శ్రీకృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజ గదిలో ఓ మందిరంను ఏర్పాటు చేసుకొని శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోను కానీ ప్రతిమను కానీ ఉంచాలి. పూజ మొదలుపెట్టే ముందుగా పసుపు గణపతికి పూజ చేయాలి. తర్వాత పూజకు పసుపు రంగు అక్షంతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. తదనంతరం పూజను ప్రారంభించాలి. కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి 5 దూతివత్తులతో దీపం వెలిగించాలి. దీపారాధనకు ఆవు నేతితో హారతి సిద్ధం చేసుకోవాలి. నుదటన సింధూరం ధరించి తూర్పు దిక్కున తిరిగి శ్రీకృష్ణ పరబ్రహ్మేణ నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా పూజ సమయంలో బాలకృష్ణ స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామాలు, శ్రీమద్ భగవత పఠనంతో శ్రీకృష్ణుని స్తుతిస్తే మంచిది. ఆ తర్వాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి దీపారాధన గావించి పూజను ముగించాలి. అన్ని రకాల నైవేద్యాలు పెట్టలేము అనుకునేవారు అటుకులు, బెల్లంని నైవేద్యంగా సమర్పిస్తే ఆ శ్రీకృష్ణ భగవానుడు తప్పకుండా స్వీకరిస్తాడు. శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.